ఈరోజు కల్తీ నెయ్యి ఏ విధంగా రోజు రోజుకి సాక్షి పేపరు, సాక్షి పత్రిక, సాక్షి టీవీ, వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి మీద భక్తుల మనోభావాలు బాధపడేటువంటి విధంగా, బాధించేటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం తప్పకుండా శ్రీవారితో పెట్టుకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ప్రతినిత్యం కల్తీ నెయ్యి మీదనే దేశంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ మనసు బాధించేటువంటి విధంగా వైసీపీ కూటమి ప్రభుత్వం మీద బురజల్లటంలో కానీ, కూటమి ప్రభుత్వం మీద అవాస్తవాలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు శ్రీవారి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో మహిళా విభాగం మహిళలందరూ వచ్చి దేవాలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిట్టు స్పష్టంగా చెప్పింది, తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని స్పష్టంగా సిట్టు చెప్తా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన చరిత్ర కూడా వైసీపీ పార్టీది, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇంత పెద్ద తప్పు చేసి కూడా ఎదుటివారి మీద ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. ఎదుటివారి మీద ఎదురు దాడికి దిగటమే కాకుండా రెచ్చగొడతా ఉన్నారు. భక్తుల మనోభావాలు రోజు రోజుకి దెబ్బతినేటువంటి విధంగా శ్రీవారి యొక్క పవిత్రమైనటువంటి లడ్డుని అపవిత్రత చేసి చెంపలేసుకోవాల్సింది పోయి ఇంకా ఎదురుదాడి చేసి ఏ విధంగా అధికార పార్టీ మీద నెట్టాలి, ముఖ్యమంత్రి మీద ఆ యొక్క అవాస్తవాల్ని చిత్రీకరించాలి, ఉప ముఖ్యమంత్రి మీద ఆ అవాస్తవాలను ఏ విధంగా చిత్రీకరించాలి అనేటువంటి దురాలోచనలో వైసీపీ ఉంది. ఆ పత్రిక, దానికి బాకా ఊదేటువంటి ఛానల్స్ ఈ యొక్క తిరుపతి లడ్డు మీద ఏదో ఒక విధంగా వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి దానికి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. సిట్టు స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇంకా వరకు బుద్ధి రావట్లేదు. ఏదో ఒక విధంగా తప్పుని సరిదిద్దుకునేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. సిబిఐ మాకు స్పష్టత ఇచ్చింది, మీరేం సమాధానం చెప్తారని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు జరిగిందా లేదా, జరిగింది అనేటువంటిది సిట్టు స్పష్టంగా చెప్తూ ఉంది. చెప్పినప్పటికి కూడా బుకాయిస్తూ ఉన్నారు. ఇంకా ఇది వైసీపీ యొక్క దుర్మార్గం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి దేవాలయాలు కానీ, దేవాలయాల్లో కానీ పసుపు నీళ్లతోటి శుద్ధి చేసి ఆ యొక్క పాప ప్రక్షాళన చేయటం జరుగుతూ ఉంది. అంతేనా? రెండవది, ఈరోజు మహాత్మా గాంధీ, పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాము. అహింస, న్యాయం, ధర్మం కోసం పోరాటం చేసి గ్రామ స్వరాజ్యం తీసుకురావడం కోసం వారు చేసినటువంటి కృషి భరతజాతి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.